ఈజీ కుకింగ్ విత్ సుమి ఛానల్లో మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక బెల్ ఐకాన్ సింబల్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. నేను మీకు ఇవాళ మామిడికాయ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందుకు కావాల్సిన పదార్థాలు: మటన్ శుభ్రంగా ఉప్పు పసుపు వేసుకొని ఇలా కడిగి పెట్టుకోవాలి. పచ్చి మామిడికాయ ముక్కల్ని ఇలా తొక్క తీసి కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, సన్నగా కత్తిరించుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్. ముందుగా కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాక మటన్ పీసెస్ని వేసుకోవాలి. అందులో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, రుచికి సరిపడా వేసుకోండి. వీటిలన్నిటిని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఈ మటన్ నుంచి వచ్చిన వాటర్ తోటి కొద్దిగా మటన్ ఉడుకుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అవసరం లేదు, ఎందుకంటే ఇందులో మామిడికాయ ముక్కలు వేస్తున్నాం కదా, ఆ టేస్ట్ సరిపోతుంది. చూసారా, ఇందులోంచి వాటర్ వస్తుంది కదా, ఇలాగా మొత్తం మటన్ నుంచి వచ్చే వాటర్ తోటి కొద్దిగా మటన్ ఉడుకుతుంది. సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ అంతా వచ్చేసింది కదా, ఈ వాటర్లో మటన్ అంతా ఉడకాలి. ఒక 20 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత, వాటర్ అంతా పోయింది కదా, ఇప్పుడు ఇందులో ఇంతక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ ఆనియన్స్ నుంచి వచ్చే వాటర్ కూడా ఎగిరిపోవాలి. ఇదంతా కూడా సిమ్లో మగ్గాలి. మళ్ళీ ఆనియన్స్ తోటి వచ్చిన వాటర్ కూడా ఎగిరిపోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని ఈ మటన్ అంతా బాగా వేగిపోవాలి. బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసిన మ్యాంగో పీసెస్ వేసుకోవాలి. మ్యాంగో పీసెస్ వేసుకున్నాక ఇప్పుడు అందులో వాటర్ వేసేసుకోవాలి. అంతా ఒకసారి కలిపేసుకొని ½ అన్ అవర్ మూత పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. ½ అన్ అవర్ తర్వాత మటన్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకొని కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే మ్యాంగో మటన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.